కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పాలన ప్రజెంట్ బావుందా? గతంలో బీఆర్ఎస్ పాలనే బావుందా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు కొంచెం లబ్ధి చేరింది వాస్తవమే. హ్మ్. రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ సకాలంలో వాళ్ళకి రైతులకు అందుబాటులో ఉన్నవి. ఈ ప్రభుత్వం చూసుకుంటే రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ కొంచెం అందలేదని అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు లబ్ధి చేకూర్చుందని అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం 18 నెలలు కాబోస్తుంది కాబట్టి ఇంకా ముందు ఫ్యూచర్ ఇంకా చూడాల్సి ఉంది. ఇంకా ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది. కాకపోతే డబల్ బెడ్రూమ్ ప్లాట్లు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ, లబ్ధిదారులకు ఇచ్చినారు. కాకపోతే ఇప్పుడు చాలా మటుకు ఇవ్వలేదు ఇంకా. ఉదాహరణకు మా వంగపల్లి గ్రామంలో చూసుకుంటే ఇంకా డబల్ బెడ్రూమ్ ప్లాట్లు హైవేకి కట్టి 40 మంది లబ్ధిదారులకు అలాట్ చేసిరు. కానీ ఇంకా అవి ఇవ్వలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకం స్టార్ట్ చేసిరు. అయితే నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా ఇస్తున్నారో గత ప్రభుత్వంలో జారీ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. ప్రజెంట్ కేసీఆర్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా! కవితకు కేసీఆర్ గ్యాప్ వచ్చింది. ఎట్లా అది వ్యక్తిగత విషయం అండి. వీళ్ళ కుటుంబ సభ్యుల గురించి మనం ఆమె బహిరంగంగానే మాట్లాడుతుంది కదా! ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడడం అంత స్థాయి కాదని నేను అనుకుంటున్నా. వాళ్ళ ఇంటర్వ్యూ అయినా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకు సంబంధం లేదండి. అది వాళ్ళ ఇంటి విషయం మనకు సంబంధం లేదు. ప్రభుత్వ పరిపాలన అయితే కేసీఆర్ గారు చేసిరని మంచిగా చేసి అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? కొంచెం ఇప్పుడు 18 నెలలుగా వస్తుంది. కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా ముందు ఫ్యూచర్ ఎట్టుంటుంది అనేది చూడాలి అంతే. ఈ బస్సు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల వచ్చే బస్సులు ఆగిపోయినాయి. ఆర్డినరీ బస్సులను కూడా ఎక్స్ప్రెస్ చేసి సామాన్యులకు ఇప్పుడు మాలాంటి వాళ్ళు డబ్బులు పెట్టుకొని బస్సు ఎక్కాలండి. మాకు సీటు కూడా దొరకట్లేదు. వాళ్ళు పెట్టే పథకం మంచిదే, కానీ ఇతరులకు వాళ్ళ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. బస్సులు అనేది సామాన్యంగా చూడండి, మీరు గంటకు 2 బస్సులు లేదు ఈ దీంట్లో, కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా పెట్టట్లేదు. అంటే బస్సు కోసం నిరీక్షణ చేయాల్సి వస్తుంది. బస్సులు డిపో మేనేజర్లు అడిగితే ఏమంటారంటే అసలు బస్సులు కరెక్ట్గా వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి అంటారు, కానీ బస్సులు మాత్రం రావట్లేదండి. బస్సులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. బస్సులు అనేటి రెగ్యులర్గా వేసే బస్సులు వేయాలి. రెగ్యులర్ బస్సులు లేకుండా ఫ్రీ బస్సులు వేయడం వల్ల వాళ్ళకి లాస్ అవుతుందని చెప్పి బస్సు లేకపోవడం వల్ల అనదరు వాళ్ళకి బస్సులు ఇబ్బంది అవుతుంది. కానీ ప్రభుత్వం దీన్ని పునరాలోచన చేసి బస్సులు యథావిధంగా రోడ్లపైకి పంపిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే తర్వాత పింఛను గృహలక్ష్మి అని చెప్పారు 2500, అవి ఇంకా సకాలంలో అందలేదు. తర్వాత ఇది రాజీవ్ వికాసం పెట్టారు. ఆ రాజీవ్ వికాసంలో 1,00,000 లోపే అంటున్నారు. బ్యాంకు వాళ్ళు అడిగితే ఏమంటున్నారంటే సివిల్ బట్టి ఇస్తామంటున్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కడికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ విధంగానైనా ఇస్తే బీదలకు జర న్యాయం చేయకూడదని మేము అనుకుంటున్నాం. దీంట్లో ఎవరిని ఉద్దేశించేదేం కాదు. కొంచెం ప్రభుత్వం కూడా చేయడం పథకాలు మంచివే. ఆ పథకాలని ప్రజలకు చేకూర్చి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అంతేనండి. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తెలంగాణలో ఇబ్బంది ఉందిగా బేట. ఫ్రీ బస్సులో తిరుగుతలేరా? ఎక్కువ మేము కానీ పోయేటోళ్ళు పోతలేరా? పోతురు, అన్నిటికి పోతురు కదా, ప్రతి ఒక్కదానికి పోతురు. లేడీస్ కావాలి ఫ్రీ బస్సు. నేనైతే నాకు హోటల్ ఇది చుట్టాల ఇంట్లో దావత్ ఏం పోను. నేను ఎక్కువ శాతం పోను. ఏమంటారు మీ తోటి మహిళలు ఫ్రీ బస్ లో తిరుగుతున్నారు కదా? మాకు లేడీస్ కి 2500 ఇస్తాం అన్నాడు, ఇస్తలేడు అంటారు. మళ్ళా ఇంకా మనకు అన్ని అమలు కాలే కాబట్ట, అన్ని కాలేదు. దానికోసం చూసి ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? వస్తుంది ఫ్రీ కరెంట్. ఇప్పుడు మా వాస్తవానికి లేడీస్ అందరికి 2 పథకాలు అయితే అమలైతున్నట్టు అమలైనాయి, కానీ అనుకున్న పనులన్నీ అయితలేవు కదా. ఇంకా రానికి మళ్ళీ ప్రాబ్లమే ఉంది కదా. రేవంత్ రెడ్డి పాలన బాగుందా? గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన అప్పుడే బాగుండే. అప్పుడే బాగుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, బాగుండే. అప్పుడే బాగుండే. అప్పుడు ఎందుకంటే లేడీస్ కు ఇప్పుడు ఊళ్ళ కరెంట్ అయినా బయట కరెంట్కి అయినా, మాకైతే రైతులం మేము, మనకి ఏదానికైనా రైతు బంధు ఇవ్వనికైనా జర బాగుండే. ఇప్పుడేమో అన్నిటికీ ఇబ్బంది అవుతుంది కదా. ఇక అంతా కొత్తగా అయింది, ఆయనకు కూడా ఇబ్బంది ఉంటుండొచ్చు. కానీ ఇప్పుడు లేడీస్ అట్లా అనుకోను కదా, జనాలు అయితే అట్లా అనుకోలేరు కదా. అట్లా గతంలో బాగా నడిచిందా దందా? ఇప్పుడు బాగుందా అంటే ఇక మాకు అప్పటి నుంచైనా బాగానే ఉంటుంది దందా. మాది అన్ని పల్లె ఋషులు కదా, బాగుంటది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందన్న? అట్లా ఉన్నది. మంచిగా ఉందా? గతంలో బీఆర్ఎస్ బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ బాగుంది? నేనే சொல்றது తెలంగాణ బాగున్నది. ఇప్పుడు ఇది వచ్చేం లేదు, మనకు అంత కష్టం కదా. గిరా గిట్ట లేకుండా ఉన్నది. తెలంగాణ ఉన్నప్పుడు ఏం బాధ లేదు. అది తెలంగాణ ఉన్నప్పుడు కరువు లేకుండా ఉండే. ఇప్పుడు ఇది కాంగ్రెస్ వచ్చి ఏం లాభం ఏం లేదు. మొత్తం ఎక్కడ దంతా అక్కడ అయిపోయింది.
ఇంకా ఏం చేయాలి, తెలంగాణ ఉండేది మంచిగా ఉండే, కాంగ్రెస్ వచ్చి ఏం వేస్ట్. దందాలు లేవా కాంగ్రెస్తో? దాంతో మాకు దందా లేకుండా అయిపోయింది కదా. ఏం ఇప్పుడు రాయి పోతలేదు, అట్లే ఉన్నది. రాయి పోతే మనకు 10 రూపాయలు ఇస్తారు, రాయి అలా ఆగుతుంది కదా. దందాలు వెళ్తుంది. కేసీఆర్ ఇలా విచారణ కూడా హాజరైన కదా, ఏం చెప్తారు దీన్ని? ఏమి ఆయన వస్తే మంచిగా ఉంటుంది కానీ మనం ఏం చెప్పలేము. మనకు 10 మంది బీఆర్ఎస్ కాళేశ్వరంలో అవకతవకలు జరిగిన అవినీతి జరిగింది, ఏమైనా బయటపడే అవకాశం ఉంటుందా? అలాంటిది ఏమైనా ఉంటుందా? 10 మంది ఎట్లా అంటే మనం అట్లా కదా, మనకు అంత ఏం లేదు కదా. అది ఉన్నంత బాగుండే. ఇప్పుడు వచ్చేప్పుడు మాకు పని లేకుండా ఏం లేకుండా దంతాలు అంత ఖరాబ్. కవిత కూడా బయటకు వచ్చి అంటే పార్టీ పెడుతున్నది, ఇప్పుడు ఆమె కేటీఆర్తో కొట్లాడుతుంది. ఏమంటారు దీని మీద? ఏమనుకుంటారు మీరు, ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు ఏమనుకుంటే ఇప్పుడు మంచిగా అవుతున్నది కానీ ఇక మనం దానికి ఏం చెప్పలేము కదన్నా. ఇక ఆయన సియాల్సి ఉన్నప్పుడు జర బాగుండే, ఇప్పుడు ఇది వచ్చినప్పుడు దందాలు గిందాలు ఏం లేకుండా అయిపోయింది. పాలన ఎట్లుంది? ఇక రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది తెలంగాణలో? రేవంత్ రెడ్డి పాలన ఎట్లంటే వచ్చి సార్ ఎట్లంటే ఆయన వచ్చి ఆ రోజుల ఈయన ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చిండు మాకు, మళ్ళీ లేని వాళ్ళకి ఇస్తున్నాడు. ఆయన అది పట్టుకుంటలేడు. మాకు ఇంకా వయసు అయింది. ఆయన ఏమన్నాడు తెలుసా, పింఛన్లోనికి మళ్ళీ రాస్తున్నాడు తీసుకోరని చెప్పి మల్లారెడ్డి. ఆయన మళ్ళీ కొన్ని వచ్చింది, కొద్దిమంది ఇచ్చిండు, కొద్దిమంది ఇలే. రాలేదంటే నీకు లోన్ ఇస్తాగా నువ్వు ఇల్లు కట్టి మాకు పని దొరికేది. ఇప్పుడు కూలి చేయాలంటే మేము కూలి చేయాలంటే నువ్వు లోన్ ఇల్లు కడితేనే కదా మాకు 10 మందికి దొరికేది. నువ్వు లోన్ ఇస్తలేవు, ఏం చేస్తలేవు. డౌన్ ఉందా రియల్ ఎస్టేట్? ఇల్లు కట్టులు గిట్టులు అన్ని కొనుడు అమ్ముడు కట్టుడు ఫుల్ డౌన్ అయింది. ఇప్పుడు నువ్వు ఇల్లు కడితే కదా నాకు కూలికి వచ్చేది. నువ్వు ఇల్లు కట్టకుండా నేను ఎట్లా కూలికి వస్తా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? నాకు అది అంతా రాదు కానీ దేనికేసో మళ్ళీ ఓటు ఎలక్షన్ జరిగితే మళ్ళీ దేనికేసో ఓటు? కేసీఆర్ గారు సార్, కేసీఆర్ గారు. ఎందుకు కేసీఆర్కి ఎందుకు? ఆయన ప్రభుత్వం బాగుండే, 2 సార్లు వచ్చినా కానీ ప్రభుత్వం మంచిగా ఉంటే డబల్ బెడ్రూమ్లు అన్ని రాసిండు, మాకు ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. ఈ రేవేంద్ర రెడ్డి వచ్చిన మాకు అంతా ఆగమాగం ఉంది, పనులు లేవు, ఏం లేవు. అదొకటి. కూలీలు ఏడ పడితే అన్నీ రోడ్ల మీద కూర్చుంటున్నాం, ఇంట్లో తిండి లేక ఏం లేక కష్టాలు పడుతున్నాం, భార్య పిల్లలతో కిరాయిలకు బతుకుతున్నాం. గతంలో మంచిగా ఉండే ఆయన మంచి మనిషి, కేసీఆర్ గారు మంచివాడు. అబద్ధం ఎందుకు చెప్తున్నాం కదా సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.